హలో, శుభోదయం, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏం చేస్తున్నారండి మీరందరూ? గుడ్ మార్నింగ్. ఇవాళ మనం ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. మనం ఇవాళ చేసేది పాలక్ క్యాప్సికమ్ ఆమ్లెట్ విత్ చపాతీ. ఇది బ్రేక్ఫాస్ట్ హెల్దీ రెసిపీ అండి. ఆఫ్టర్నూన్ లంచ్ లేదు, స్కిప్ చేయాలి, లేదా మీటింగ్ ఉన్న బిజీ షెడ్యూల్ ఉన్న డే ఇట్లాంటి హెవీ బ్రేక్ఫాస్ట్ తింటే మంచిది. మనము లంచ్ తినకపోయినా సస్టైన్ చేసుకోవచ్చు. లైట్గా ఆఫ్టర్నూన్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఒక ఫ్రూట్ తిన్నా మనకు కొద్దిగా మనం హంగర్ని ఇది చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఒక బౌల్లోకి 4 ఎగ్స్ని క్రాక్ చేసుకొని వాటిని మంచిగా బీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులోకి మనం అల్లం ఎల్లిగడ్డ, జింజర్ గార్లిక్ పేస్ట్, పెప్పరు, చిల్లీ పౌడర్, సాల్ట్, మిరియాల పొడి, కారం, ఉప్పు వేసుకొని పాలకూర సన్నగా తరుముకున్నది అది వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకోవాలి, ఆనియన్ ఉల్లిగడ్డ వేసుకోవాలి, టమాటో వేసుకోవాలి సన్నగా కోసుకుని, ఒక 1 చిల్లీ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని దాన్ని మంచిగా బీట్ చేసుకోండి. అంతా సమపాలంగా మిక్స్ అయ్యేలాగా మంచిగా బీట్ చేసుకోండి, మిక్స్ చేసుకోండి విస్కర్తో. దాని తర్వాత కొద్దిగా ఫ్రెష్ మిల్క్ పోసుకోండి. ఫ్రెష్ మిల్క్ పోసుకునే వలన మనకు ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా ఇంకా జ్యూసీగా వస్తుందన్నమాట. కాబట్టి మీరు మంచిగా దాన్ని అంతా ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆమ్లెట్ వేయండి. ఈ ఎగ్ మిక్స్చర్ వేసుకున్నాక పైనుండి కొద్దిగా చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేసి దాని కింద ఒకసారి మనం కదిలించుకోవాలి. అది స్టిక్కీగా కాకుండా, అంటే మొత్తం ప్యాన్కి తగిలిపోకుండా కొద్దిగా కదిలించుకొని దాన్ని మంచిగా కుక్ అయ్యేలాగా వదిలేసి దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని దాన్ని మంచిగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆమ్లెట్ ఎప్పుడైనా ప్రాపర్గా కుక్ చేసుకోవాలండి, లేకపోతే అందులో నుండి స్మెల్ వచ్చేస్తుంది. తర్వాత ఇది 4 ఎగ్స్ కాబట్టి 2 పోర్షన్స్ లాగు, లేకపోతే ఇద్దరు తినేలాగు చేసుకోవచ్చు. దాన్ని హాఫ్ హెవీగా ఉంటుంది ఇది ఆమ్లెట్ అనేది, కాబట్టి అందులో హాఫ్ చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత చపాతీ డో మనం మంచిగా నానబెట్టుకున్నది తీసుకొని అది మంచిగా మనం కొద్దిసేపు నానబెట్టిన ఒక 10 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసుకుంటే ఆమ్లెట్ అయ్యేంతసేపులో తర్వాత మనం చపాతీ చేసుకోవచ్చు. చపాతీలో ఇలా మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని డౌ అనే పిండిని దాన్ని పేడాలాగా కట్టుకొని పక్కకు పెట్టుకొని వాటిని రోల్ చేసుకోవాలి. మనం మంచిగా సాఫ్ట్గా అన్నీ ఒక సమపాలంగా వచ్చేలా చూసుకొని ఒక పేడ తీసుకొని కొద్దిగా పిండి రాసేసుకొని చపాతీ అనేది కొద్దిగా చిన్నగా స్ప్రెడ్ చేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ పూసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేశాక దాన్ని 3 ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి దాన్ని మనం చపాతీలాగా మనకు మరీ ఎక్కువ సన్నం కాకుండా మరీ లావు కాకుండా మనం మీడియంగా మనకు ఒక రౌండ్ షేప్లో చేసుకొని దాన్ని మంచిగా స్ప్రెడ్, ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదండి, ఎక్కువ ప్రెషర్ పెడితే పొంగదు. లైట్గా మనం చేస్తూ ఉంటే పిండి మనం సాఫ్ట్గా నానపెట్టుకుంటే అది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. దాన్ని మంచిగా చేసుకొని చపాతీ మంచిగా రౌండ్ షేప్లో వస్తుంది. కొద్దిగా నా షేప్ పోయింది అనుకోండి, కానీ రౌండ్ షేప్లో వస్తుంది. తర్వాత హాట్గా ఉన్న ప్యాన్ మీద వేయాలి. ఎప్పుడైనా ప్యాన్ హాట్గా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే మనకు చపాతీ అనేది మంచిగా అన్ని వైపులా కాలి మంచిగా పొంగుతుంది. అది మంచిగా పొంగినాక అది తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగా మీరు ఎన్ని చపాతీలు చేసుకుంటే అన్ని చపాతీలు 1 by 1 కాల్చి తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు ఆఫ్టర్నూను కొన్నిసార్లు మీటింగ్స్ బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కొద్దిగా హెవీ బ్రేక్ఫాస్ట్ తిని ఆఫీస్కి వెళ్తే మనకు కొద్దిగా ఎనర్జీ అనేది ఉంటుందండి. అందుకే బిజీ షెడ్యూల్ ఉన్న రోజు మా వారికి నేను ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసిస్తాను, హెవీగా కొద్దిగా ఉండేలాగు. సో దట్ ఆయన ఇంటికి వచ్చే వరకు కొద్దిగా కడుపులో అనేది ఇది ఎట్లా అంటే హెవీ బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు మనకు ఆఫ్టర్నూన్ ఒక ఫ్రూటో కొన్ని డ్రై ఫ్రూట్సో లేదా ఒక జ్యూసో తాగినా మనకు సస్టైన్ అవ్వగలుగుతాము. లేదంటే ఆ హంగర్లో ఆ మీటింగ్లో మళ్ళీ మనకు స్ట్రెస్ లాగా ఉంటుంది. ప్లస్ ఇదేంటంటే మనకు హెవీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా సాఫ్ట్గా అలా అవుతాయి చూడండి. ఎప్పుడైనా
చపాతీ మంచిగా సాఫ్ట్గా అవుతాయి. అందులోకి మనం ఒక 2 చపాతీస్ 3 చపాతీస్ విత్ ఆమ్లెట్, ఒక కప్ ఫుల్ ఆఫ్ కాఫీ తాగామంటే ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.